భారతదేశీయ క్రికెట్లో అత్యంత కీలకమైన టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ లో తనదైన ముద్ర వేసిన అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈసారి రన్ మేషన్ టైటిల్ ను ఉత్తరాఖండ్కు చెందిన ఒక సీనియర్ బ్యాట్స్మెన్ కైవసం చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ జట్టు కెప్టెన్ కృణాల్ చండేలా అనూహ్యంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ అలాగే ముంబై బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రే వంటి విధ్వంసకర ఆటగాళ్లను దాటి కృణాల్ చండేలా ఈ ఘనత సాధించడం విశేషం. 6 ఇన్నింగ్స్ లో కృణాల్ చండేలా 343 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కృణాల్ చండేలా ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ బాధ్యయుతంగా ఆడుతూ తన జట్టుకు మిస్టర్ నమ్మకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ అలాగే ఈ టోర్నమెంట్ లో 2 సెంచరీలతో మెరిసిన ఆయుష్ మాత్రే కృణాల్ చండేలా కంటే వెనకబడి ఉన్నారు. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో 304 పరుగులు చేసి 3వ స్థానంలో ఉన్నప్పటికీ అత్యధికంగా 26 సిక్సర్లు కొట్టి సిక్సర్ల కింగ్ గా రికార్డు సృష్టించాడు. అయితే అభిషేక్ శర్మ రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు జాతీయ జట్టులోకి చేరాల్సి ఉండడంతో అతను సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ కు తదుపరి మ్యాచ్లు ఆడడం లేదు. మొత్తంగా ఈ డొమెస్టిక్ టోర్నమెంట్ ద్వారా కృణాల్ చండేలా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని గట్టిగా ఆకర్షించాడు. రాబోయే వేలంలో అతనికి భారీ ధర పలికే అవకాశం ఉంది.